హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 సంబంధించి ఆల్ ఇండియా కోటా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రోజున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు లైక్ చేయండి, నా వీడియోస్ మీకు నచ్చుతున్నది అర్థమవుతుంది. సో ఇంకేమేమి కంటెంట్ రిలేటెడ్ కావాలి, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి, కట్ ఆఫ్స్ కాకుండా ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? సో ఈ వీడియోలో ఈ రోజున ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఎవరైనా విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుదామంటే మీరు ఈ రోజు జాయిన్ అవ్వచ్చు. అది ఎందుకు జాయిన్ అవ్వచ్చు అనేది వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. సో మీకు విజన్ అప్డేట్ మెంటర్షిప్ వద్దు, కేవలం వెబ్సైట్ సరిపోతుంది సార్, మాకు కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాము, మాకు అసలు డాటా ఎలా ఉంటుంది, మా స్టేట్ మెరిట్ ర్యాంక్ తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీరు 299 రూపీస్తో ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కాకుండా పర్సనల్గా మెంటర్షిప్లో జాయిన్ అవుతాము, మీతో పర్సనల్గా మాట్లాడతాము అంటే మన దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి నేను గైడ్ చేస్తా, ఓకేనా? నెక్స్ట్ గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాము. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏ మిస్టేక్ చేసినా కూడా ఒక సీట్ పోయే ఛాన్స్ ఉంది. అలాంటి మిస్టేక్స్ మేము చేయము అంటే మీరు గైడెన్స్లో అయినా జాయిన్ అవ్వచ్చు, మీరు అప్లికేషన్ ప్రాసెస్లో అయినా జాయిన్ అవ్వచ్చు. సో దీనికోసం 7893947228 అనే నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సో మా టీం చెప్తారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతాయి. మెంటర్షిప్ అవసరం లేదు అనుకుంటే మీరు 299 రూపీస్ వెబ్సైట్ ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వెబ్సైట్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీ ప్రీవియస్ ఇయర్ డేటా, ప్రజెంట్ కౌన్సిలింగ్ డేటా ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఈజీగా కంపారిజన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ రోజున్న ఇంపార్టెంట్ అప్డేట్ చూస్తే మనకు ఈ రోజు ఆల్ ఇండియా కోటా లెవెల్లో ఎంసీసీ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. అంటే సీట్ మ్యాట్రిక్స్ విషయంలో సో ఒక అప్డేట్ ఏంటంటే సో ఎంసీసీ నుంచి సీట్ సరెండర్ చేయండి అని కాలేజీలకు నోటీస్ రావచ్చు. దాంతోపాటు షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా? అంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుందని కాదు. సో ఎంసీసీ నుంచి షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఆల్ ఇండియా కోటాలో. మీరు రెడీగా ఉండండి. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి. ఓకే, ఇది అప్డేట్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో ఈరోజు పేపర్ న్యూస్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్కి క్వాలిఫై లిస్ట్ డేటా వచ్చింది. ఓకేనా? సో క్వాలిఫై లిస్ట్ డేటా సో డీజీహెచ్ఎస్ నుంచి వచ్చింది. సో ఎవరైతే డిఎంఏ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళి తీసుకొని వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మనకు ఎన్ఎంసీ నుంచి ఒక పాస్వర్డ్ ఇస్తారో ఆ పాస్వర్డ్ ఇస్తే 9 lakhs ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో అంత క్వాలిఫైడ్ డేటా ఏదైతే ఉందో సో మనకు హార్డ్ కాపీ వస్తుంది. ఆ హార్డ్ కాపీ నుంచి వాళ్ళు ఫిల్టర్ చేసి మనకు ఏపీ క్యాండిడేట్స్ డేటా, క్వాలిఫైడ్ డేటా అనేది ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా? ఈ రోజు ఈవినింగ్ వరకు. సో 30th జూలై అన్నట్టు మనకు పేపర్ ఆర్టికల్ వచ్చింది. సో దాంతోపాటు ఎప్పుడైతే క్వాలిఫైడ్ డేటా ఇస్తారో ఈ రోజే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రేపటి నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ ఈ రోజు కనుక మీకు క్వాలిఫై లిస్ట్ డేటా ఇస్తే క్వాలిఫై లిస్ట్ డేటాతో పాటు మీకు కంప్లీట్గా మనకు నోటిఫికేషన్, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంటే రిజిస్ట్రేషన్ కోసం ఈ రోజు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అది రేపటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో దీంట్లో ఎలా చేస్తారు సార్ అంటే వాళ్ళకి వచ్చిన డేటా ఉంటుంది కదా, 9 lakhs ప్లస్ డేటా ఉంటుంది కదా. సో దాంట్లో ఏపీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరు నీట్లో ఎవరైతే పెట్టారో వాళ్ళ డేటాని ఫిల్టర్ చేసి ఇస్తారు. అయితే మనకు లాస్ట్ టైం ఎలా ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళంటే మనకు నేమ్స్ ఇవ్వలేదు, అసలు క్యాస్ట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. జస్ట్ రోల్ నెంబర్, మార్క్స్, ర్యాంక్ ఇలా 3 మాత్రమే ఇచ్చారు. ఇంతకుముందు అలా లేకుండే మనకు నేమ్, క్యాస్ట్, ఓకే అంటే ఓబీసీనా, అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, మార్క్స్ అండ్ దాంతోపాటు ర్యాంక్ ఇలా 4 ఇచ్చేవాళ్ళు. కానీ లాస్ట్ టైం మాత్రం 2 ప్రొవైడ్ చేశారు. నీట్ రోల్ నెంబర్ ఒకటి, మార్క్స్ ఒకటి, ర్యాంక్ ఒకటి ఇలానే ఇచ్చారు. సో అలా ఇస్తే మనకు పెద్దగా యూజ్ లేదు. ఇలా ఇచ్చారనుకోండి, విత్ ర్యాంక్స్ ఇచ్చారనుకోండి, విత్ కేటగిరీ ఇచ్చారనుకోండి, దానివల్ల మనకి యూజ్ ఉంటుంది. సో దాన్ని వెయిట్ చేద్దాం మనకి ఎలా ఇస్తారని. 2025లో మాత్రం ఇవ్వలేదు. 2026లో ఎలా ఇస్తారో చూద్దాం. సో ఒకవేళ ఇలానే జస్ట్ రఫ్గా మనకు క్వాలిఫైడ్ డేటా ఇస్తే మనం చేసే ఒక పని 10,000 దగ్గర ఎంతమంది ఉన్నారో 20,000 దగ్గర ఎంత కాంపిటీషన్ ఎలా ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి అని జస్ట్ కంపారిజన్ చేయొచ్చు తప్ప క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చెప్పడం అనేది కుదరదు. సో కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందుకే అంటే నోటిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ముందుగానే రిలీజ్ చేస్తారనే ఉద్దేశంతోనే ముందుగానే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఓకేనా? డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. అండ్ ఎవరు కన్సల్టేషన్స్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోకి వెళ్ళకండి అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోండి. సో రేపు మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తే మీరు అప్లికేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది. అది కూడా ఏ క్యాట్కి వస్తుంది అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా.
గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్లోనే ఏ కేటగిరీకి సంబంధించిన అప్డేట్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక తెలంగాణకు సంబంధించి ఏపీకే డాటా వచ్చింది అని అయితే తెలంగాణకి డెఫినెట్గా వచ్చి ఉంటుంది డాటా. సో తెలంగాణలో కూడా ఆ డాటాను అంతా ఫిల్టర్ చేసి ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అనే డాటాని మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు తెలంగాణలో ఆ డాటాని రిలీజ్ చేస్తూ వాళ్ళు కూడా క్వాలిఫైడ్ డాటాతోని నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఓకేనా, సో వీళ్ళు కొంచెం ఒక డే టైం తీసుకోవచ్చు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకేసారి కాకుండా ఒక 1 డే టైం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు కంప్లీట్గా డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. స్కాన్ చేయించండి. 500 KBలో పీడిఎఫ్స్ అన్ని స్కాన్ చేసి పెట్టండి. సో డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీగా పెట్టుకుంటే మీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మనకు 1 వీక్ టైం ఉంటుంది. ఆ లోపు మీరు టెన్షన్ పడకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకొని మీ దగ్గర రెడీగా ఉండాలి. సో అట్లీస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి. ఓకేనా, సో నెక్స్ట్ తెలంగాణలో న్యూ సీట్స్కి సంబంధించి కానీ అలాంటి అప్డేట్స్ ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్లో అయితే సో పిడుగురాళ్ళ కాలేజ్ ఏదైతే ఉందో అది మనకు 100 సీట్లకి సో ఎల్ఓపి వచ్చినట్టు చూపించి 50 సీట్స్కి మాత్రమే ఎన్ఎంసీ వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్లో రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన ఇష్యూ ఉంది. ఇది 100 సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కన్ఫామ్గా. 50 సీట్స్ కాదు, 100 సీట్స్ వస్తాయి. ఎల్ఓపి 100 సీట్స్కి ఉంది, 50 సీట్స్కి ఏమో మనకు సీట్ మ్యాట్రిక్స్ ఉంది. ఇది కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ రౌండ్ 1 ఇంక్రీజ్ అయిపోయినా రౌండ్ 2, రౌండ్ 3 వరకైనా కూడా పిడుగురాళ్ళ కాలేజ్ 100 సీట్స్కి ఇంక్రీజ్ అవుతుంది. ఇది గుడ్ న్యూసే. 50 సీట్స్ అనుకున్నది కాస్త 100 సీట్స్కి మనకు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది గుడ్ న్యూస్. ఈ రోజున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవే. ఈ రోజు రావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయడం ఒకవేళ ఈ రోజు మిస్ అవుతే రేపైనా ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా అంటే నాకు ఏదో సోర్స్ ఉందని కాదు. వచ్చిన ఆర్టికల్స్ అండ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేదే DGHS నుంచి డేటా వస్తుంది. దీనికోసం స్టేట్ రిప్రజెంటేటివ్ వెళ్ళి తీసుకొస్తారు. ఆ స్టేట్ రిప్రజెంటేటివ్ వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత సో అది మనం 9 లక్షల డేటాలో మన స్టూడెంట్స్ని ఫిల్టర్ చేసి ఇవ్వడమే క్వాలిఫై లిస్ట్. అది యూనివర్సిటీ వాళ్ళు ఎంత టైం తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మేబీ ఫాస్ట్గా అయితే ఈరోజు ఇచ్చేస్తారు. ఓకేనా, సో ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ రాకపోతే చూద్దాం. కాకపోతే డాక్యుమెంట్స్ రెడీ కోసం ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.